Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today we are going to learn about the daily usage 100 plus English questions and answers. Let's get started. First one, నీవెవరు నీవెవరు. Who are you? Who are you? I am Ria. I am Ria. ఇక్కడ హూ అంటే ఎవరు ఎవరిని ఎవరికి అని అర్థం. దాన్ని ముందు ఎవరు చూశారు దాన్ని ముందు ఎవరు చూశారు హూ సా ఇట్ ఫస్ట్ హూ సా ఇట్ ఫస్ట్ ఐసా నేను చూశాను అని అర్థం. నెక్స్ట్ వన్, నీ రోల్ మోడల్ ఎవరు నీ రోల్ మోడల్ ఎవరు హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ మై రోల్ మోడల్ ఈస్ మదర్ తెరిసా మై రోల్ మోడల్ ఈస్ మదర్ తెరిసా నా రోల్ మోడల్ మదర్ తెరిసా అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది హూ డిడ్ షీ మ్యారీ హూ డిడ్ షీ మ్యారీ షీ మ్యారీడ్ హెర్ బ్రదర్ ఇన్ లా షీ మ్యారీడ్ హెర్ బ్రదర్ ఇన్ లా ఆమె తన బావని పెళ్లి చేసుకుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇది నీకు ఎవరు చెప్పారు ఇది నీకు ఎవరు చెప్పారు హూ టోల్డ్ యూ దిస్ హూ టోల్డ్ యూ దిస్ మై మామ్ టోల్డ్ మీ దిస్ మై మామ్ టోల్డ్ మీ దిస్ అంటే మా అమ్మ చెప్పింది ఇది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఈ పుస్తకాన్ని ఇక్కడ ఎవరు పెట్టారు ఈ పుస్తకాన్ని ఇక్కడ ఎవరు పెట్టారు హూ ప్లేస్డ్ దిస్ బుక్ హియర్ హూ ప్లేస్డ్ దిస్ బుక్ హియర్ రామ్ ప్లేస్డ్ దిస్ బుక్ హియర్ రామ్ ప్లేస్డ్ దిస్ బుక్ హియర్ అంటే రాము ఇక్కడ పుస్తకం పెట్టాడు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఎవరు లైట్ ఆఫ్ చేశారు ఎవరు లైట్ ఆఫ్ చేశారు హూ టర్న్డ్ ఆఫ్ ద లైట్ హూ టర్న్డ్ ఆఫ్ ద లైట్ ఐ టర్న్డ్ ఆఫ్ ద లైట్ ఐ టర్న్డ్ ఆఫ్ ద లైట్ నేను లైట్ ఆఫ్ చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, మీకు ఇష్టమైన టీచర్ ఎవరు మీకు ఇష్టమైన టీచర్ ఎవరు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ రియా మ్యామ్ ఈస్ మై ఫేవరెట్ టీచర్ రియా మ్యామ్ ఈస్ మై ఫేవరెట్ టీచర్ నాకు ఇష్టమైన టీచర్ రియా మ్యామ్ అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, దీన్ని ఎలా చేయాలో మీకు ఎవరు నేర్పించారు దీన్ని ఎలా చేయాలో మీకు ఎవరు నేర్పించారు హూ టాట్ టు యూ హౌ టు డూ దిస్ హూ టాట్ టు యూ హౌ టు డూ దిస్ అవర్ టీచర్ టాట్ మీ అవర్ టీచర్ టాట్ మీ అంటే మా టీచర్ నేర్పించారు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నీ ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎవరు నీ ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎవరు హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ షన్ను ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ షన్ను ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ షన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వన్, ఫ్రిడ్జ్ లోంచి చాక్లెట్లు ఎవరు తీశారు ఫ్రిడ్జ్ లోంచి చాక్లెట్లు ఎవరు తీశారు హూ టుక్ ద చాక్లెట్స్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ హూ టుక్ ద చాక్లెట్స్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ ఐ టుక్ ఇట్ టు ఈట్ ఐ టుక్ ఇట్ టు ఈట్ నేను తినడానికి తీసుకున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఇంకా ఎవరిని డిన్నర్ కి పిలిచారు మీరు ఇంకా ఎవరిని డిన్నర్ కి పిలిచారు హూ ఎల్స్ హ్యావ్ యూ ఇన్వైటెడ్ టు డిన్నర్ హూ ఎల్స్ హ్యావ్ యూ ఇన్వైటెడ్ టు డిన్నర్ ఐ ఆల్సో ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్ ఐ ఆల్సో ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితుల్ని కూడా నేను పిలిచాను అని చెప్తున్నామన్నమాట. ఇక్కడ హూ ఎల్స్ అంటే ఇంకా ఎవరు ఇంకా ఎవరిని ఇంకా ఎవరికి అని అర్థం. నెక్స్ట్ వన్, మీరు దాని గురించి ఇంకా ఎవరికి చెప్పారు మీరు దాని గురించి ఇంకా ఎవరికి చెప్పారు హూ ఎల్స్ హ్యావ్ యూ టోల్డ్ అబౌట్ ఇట్ హూ ఎల్స్ హ్యావ్ యూ టోల్డ్ అబౌట్ ఇట్ ఐ టోల్డ్ మై రిలేటివ్స్ యాజ్ వెల్ ఐ టోల్డ్ మై రిలేటివ్స్ యాజ్ వెల్ అంటే నా బంధువులకు కూడా నేను చెప్పాను అని అర్థం. నెక్స్ట్ వన్, పార్టీకి ఇంకా ఎవరు వచ్చారు పార్టీకి ఇంకా ఎవరు వచ్చారు హూ ఎల్స్ అటెండెడ్ టు ద పార్టీ హూ ఎల్స్ అటెండెడ్ టు ద పార్టీ I could not remember who else came I could not remember who else came అంటే ఇంకెవరు వచ్చారో నాకు గుర్తు లేదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇంకెవరు చెబుతారు అంటే who else will say who else will say I will say I will say నేను చెబుతాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకా ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు who else wants to go who else wants to go I want to go I want to go నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకా ఎవరు నాతో చేరాలనుకుంటున్నారు who else would like to join me who else would like to join me they want to join with you they want to join with you వాళ్ళు నీతో చేరాలనుకుంటున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకెవరు వస్తున్నారు
ఇంకెవరు వస్తున్నారు? హూ ఎల్స్ ఈస్ కమింగ్? హూ ఎల్స్ ఈస్ కమింగ్? నో వన్ ఎల్స్ ఈస్ కమింగ్ నౌ. నో వన్ ఎల్స్ ఈస్ కమింగ్ నౌ అంటే ఇప్పుడు ఇంకెవరు రావట్లేదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇంకెవరు వెళ్తున్నారు? ఇంకెవరు వెళ్తున్నారు? హూ ఎల్స్ ఈస్ గోయింగ్? హూ ఎల్స్ ఈస్ గోయింగ్? రియా ఈజ్ ఆల్సో గోయింగ్. రియా ఈజ్ ఆల్సో గోయింగ్ అంటే రియా కూడా వెళ్తుంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇంకా ఎవరు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? ఇంకా ఎవరు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? హూ ఎల్స్ ఈస్ ప్లానింగ్ టు గో? హూ ఎల్స్ ఈస్ ప్లానింగ్ టు గో? రియా హ్యాజ్ ఏ ప్లాన్ టు గో. రియా హ్యాజ్ ఏ ప్లాన్ టు గో. రియాకి వెళ్ళాలనే ఆలోచన ఉంది లేదా వెళ్ళాలనే ప్లాన్ ఉంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇంకా ఎవరిని పిలవాలి? ఇంకా ఎవరిని పిలవాలి? హూ ఎల్స్ షుడ్ బి కాల్డ్? హూ ఎల్స్ షుడ్ బి కాల్డ్? దేర్ ఈస్ నో వన్ ఎల్స్ టు కాల్. దేర్ ఈస్ నో వన్ ఎల్స్ టు కాల్ అంటే పిలవడానికి ఇంకెవరు లేరు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇది ఎవరి కారు? ఇది ఎవరి కారు అంటే హూజ్ కార్ ఈస్ దిస్? హూజ్ కార్ ఈస్ దిస్? దిస్ ఈస్ మై హబ్బీ కార్. దిస్ ఈస్ మై హబ్బీ కార్ అంటే ఇది నా హస్బెండ్ కారు అని చెప్తున్నామన్నమాట. హూజ్ అంటే ఎవరిది, ఎవరి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, అది ఎవరి ల్యాప్టాప్? అది ఎవరి ల్యాప్టాప్? హూజ్ ల్యాప్టాప్ ఈస్ దట్? హూజ్ ల్యాప్టాప్ ఈస్ దట్? దట్స్ మై ల్యాప్టాప్. దట్స్ మై ల్యాప్టాప్ అది నా ల్యాప్టాప్ అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఎవరి పుస్తకం తీసుకున్నారు? మీరు ఎవరి పుస్తకం తీసుకున్నారు? హూజ్ బుక్ డిడ్ యు టేక్? హూజ్ బుక్ డిడ్ యు టేక్? ఐ డిడెంట్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీవన్. ఐ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ ద లైబ్రరీ. ఐ డిడెంట్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీవన్. ఐ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ ద లైబ్రరీ. నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, లైబ్రరీ నుంచి తీసుకున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇది ఎవరి ఫోన్? ఇది ఎవరి ఫోన్ అంటే హూజ్ ఫోన్ ఈస్ దిస్? హూజ్ ఫోన్ ఈస్ దిస్? ఐ థింక్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్ ఫోన్. ఐ థింక్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్ ఫోన్ ఇది నా ఫ్రెండ్ ఫోన్ అనుకుంటా అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఈ రోజు ఎవరి పుట్టినరోజు? ఈ రోజు ఎవరి పుట్టినరోజు? హూజ్ బర్త్డే ఈస్ టుడే? హూజ్ బర్త్డే ఈస్ టుడే? టుడే ఈస్ మై బర్త్డే. టుడే ఈస్ మై బర్త్డే అంటే ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వన్, ఇది ఎవరి సంతకం? ఇది ఎవరి సంతకం? హూజ్ సిగ్నేచర్ ఈస్ దిస్? హూజ్ సిగ్నేచర్ ఈస్ దిస్? దిస్ ఈస్ మై ఫాదర్ సిగ్నేచర్. దిస్ ఈస్ మై ఫాదర్ సిగ్నేచర్ ఇది మా నాన్నగారి యొక్క సంతకం అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, సంతకం కోసం మీరు ఎవరి పెన్ను తీసుకున్నారు? సంతకం కోసం మీరు ఎవరి పెన్ను తీసుకున్నారు? హూజ్ పెన్ డిడ్ యు టేక్ ఫర్ ద సిగ్నేచర్? హూజ్ పెన్ డిడ్ యు టేక్ ఫర్ ద సిగ్నేచర్? ఐ టుక్ ఇట్ ఫ్రమ్ హెర్. ఐ టుక్ ఇట్ ఫ్రమ్ హెర్ నేను ఆమె దగ్గర నుండి తీసుకున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, టేబుల్ మీద ఎవరి తాళాలు ఉన్నాయి? టేబుల్ మీద ఎవరి తాళాలు ఉన్నాయి? హూజ్ కీస్ ఆర్ ఆన్ ద టేబుల్? హూజ్ కీస్ ఆర్ ఆన్ ద టేబుల్? ఐ డోంట్ నో హూజ్ కీస్ దే ఆర్. ఐ డోంట్ నో హూజ్ కీస్ దే ఆర్ అవి ఎవరి తాళాలు అనేవి నాకు తెలియదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇది ఎవరి బైక్? ఇది ఎవరి బైక్? హూజ్ బైక్ ఈస్ దిస్? హూజ్ బైక్ ఈస్ దిస్? ఐ థింక్ హిజ్ బైక్. ఐ థింక్ హిజ్ బైక్ అతని బైక్ అనుకుంటా అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వన్, ఇది ఎవరి గొంతు? ఇది ఎవరి గొంతు? హూజ్ వాయిస్ ఈజ్ ఇట్? హూజ్ వాయిస్ ఈజ్ ఇట్? ఐ థింక్ ఇట్ ఈస్ సాయిస్ వాయిస్. ఐ థింక్ ఇట్ ఈస్ సాయిస్ వాయిస్ ఇది సాయి యొక్క వాయిస్ అనుకుంటా అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు ఎవరిది? హూజ్ హౌస్ ఈస్ దట్? హూజ్ హౌస్ ఈస్ దట్? దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హౌస్. దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హౌస్ అది నా ఫ్రెండ్ యొక్క హౌస్ అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నీకు ఏ రంగు అంటే ఎక్కువ ఇష్టం? నీకు ఏ రంగు అంటే ఎక్కువ ఇష్టం? విచ్ కలర్ డూ యూ లైక్ మోస్ట్? విచ్ కలర్ డూ యూ లైక్ మోస్ట్? ఐ మోస్ట్లీ ప్రిఫర్ బ్లూ. ఐ మోస్ట్లీ ప్రిఫర్ బ్లూ అంటే నేను ఎక్కువ బ్లూ కలర్ ని ప్రిఫర్ చేస్తాను అని చెప్తున్నామన్నమాట. విచ్ అంటే ఏది, ఏవి, ఏ, ఎవరు, ఏది, దేన్ని అని మీనింగ్. నెక్స్ట్ వన్, మీ పుస్తకాలు ఏవి? మీ పుస్తకాలు ఏవి? విచ్ ఆర్ యువర్ బుక్స్? విచ్ ఆర్ యువర్ బుక్స్? దీస్ ఆర్ ఆల్ మై బుక్స్. దీస్ ఆర్ ఆల్ మై బుక్స్ ఇవన్నీ నా పుస్తకాలు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీది ఏ బ్యాగ్? మీది ఏ బ్యాగ్? విచ్ ఈజ్ యువర్ బ్యాగ్? విచ్ ఈజ్ యువర్ బ్యాగ్? ద రెడ్ బ్యాగ్ ఈస్ మైన్. ద రెడ్ బ్యాగ్ ఈస్ మైన్. నెక్స్ట్ వన్, ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఈ రెండింటిలో ఏది బెస్ట్? విచ్ ఆఫ్ ద టూ ఈస్ ద బెస్ట్? విచ్ ఆఫ్ ద టూ ఈస్ ద బెస్ట్? ఐ థింక్ దిస్ వన్ ఈస్ గుడ్.
ఐ థింక్ దిస్ వన్ ఈస్ గుడ్. ఇది బాగుందనుకుంటా అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారు? మీరు ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారు? విచ్ లాంగ్వేజ్ డూ యూ వాంట్ టు లెర్న్? విచ్ లాంగ్వేజ్ డూ యూ వాంట్ టు లెర్న్? ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ మ్యాథమెటిక్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ మ్యాథమెటిక్స్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఇటీవల సందర్శించిన లేదా చూసిన ప్రదేశం ఏది? మీరు ఇటీవల సందర్శించిన లేదా చూసిన ప్రదేశం ఏది? విచ్ ఈస్ ద ప్లేస్ యూ రీసెంట్లీ విజిటెడ్? విచ్ ఈస్ ద ప్లేస్ యూ రీసెంట్లీ విజిటెడ్? ఐ విజిటెడ్ తిరుపతి రీసెంట్లీ. ఐ విజిటెడ్ తిరుపతి రీసెంట్లీ అంటే నేను రీసెంట్ గా తిరుపతి చూశాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? విచ్ స్టేట్ ఆర్ యు ఫ్రమ్? విచ్ స్టేట్ ఆర్ యు ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ కర్ణాటక. ఐ యామ్ ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ వన్, మీది ఏ పుస్తకం? మీది ఏ పుస్తకం? విచ్ బుక్ ఈస్ యువర్స్? విచ్ బుక్ ఈస్ యువర్స్? దిస్ బుక్ ఈస్ మైన్. దిస్ బుక్ ఈస్ మైన్. ఇది నా పుస్తకం అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఏ రంగు పెన్ను ఇష్టపడతారు? మీరు ఏ రంగు పెన్ను ఇష్టపడతారు? విచ్ కలర్ పెన్ డూ యూ ప్రిఫర్? విచ్ కలర్ పెన్ డూ యూ ప్రిఫర్? ఐ యూజువల్లీ ప్రిఫర్ ఏ బ్లూ కలర్డ్ పెన్. ఐ యూజువల్లీ ప్రిఫర్ ఏ బ్లూ కలర్డ్ పెన్. నేను సాధారణంగా బ్లూ కలర్ పెన్నుని ఇష్టపడతాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇది ఏమిటి? ఇది ఏమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కేక్. దిస్ ఈస్ కేక్. ఇది కేక్ అని చెప్తున్నామన్నమాట. వాట్ అంటే ఏమిటి, ఏమి, ఏ అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు లంచ్ కి ఏం తిన్నావు? నువ్వు లంచ్ కి ఏం తిన్నావు? వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్? వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్? ఐ టుక్ చపాతి విత్ ఆలు కుర్మా. ఐ టుక్ చపాతి విత్ ఆలు కుర్మా. నెక్స్ట్ వన్, నీ ఇంటి పేరు ఏంటి? నీ ఇంటి పేరు ఏంటి? వాట్ ఈజ్ యువర్ సర్నేమ్? వాట్ ఈజ్ యువర్ సర్నేమ్? మై సర్నేమ్ ఈస్ తవ్వా. మై సర్నేమ్ ఈస్ తవ్వా. నెక్స్ట్ వన్, నీ కళ ఏమిటి? నీ కళ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నెక్స్ట్ వన్, ఈ రోజు ఏ వారం? ఈ రోజు ఏ వారం? వాట్ డే ఈస్ టుడే? వాట్ డే ఈస్ టుడే? ఇట్ ఈస్ మండే. ఇట్ ఈస్ మండే. ఈ రోజు సోమవారం అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఈ రోజు తేదీ ఎంత? ఈ రోజు తేదీ ఎంత? వాట్ ఈస్ టుడేస్ డేట్? వాట్ ఈస్ టుడేస్ డేట్? టుడే ఈస్ జూన్ 3rd. టుడే ఈస్ జూన్ 3rd. నెక్స్ట్ వన్, ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు సమయం ఎంత? వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ? వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ? ఇట్స్ 8 PM. ఇట్స్ 8 PM. నెక్స్ట్ వన్, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్. నెక్స్ట్ వన్, మీ ఫోన్ నెంబర్ ఏమిటి? మీ ఫోన్ నెంబర్ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్? వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్? మై ఫోన్ నెంబర్ ఈస్ 8885555522. మై ఫోన్ నెంబర్ ఈస్ 8885555522. ఆమె పేరు ఏమిటి? ఆమె పేరు ఏమిటి? వాట్ ఈస్ హెర్ నేమ్? వాట్ ఈస్ హెర్ నేమ్? హెర్ నేమ్ ఈస్ రియా. హెర్ నేమ్ ఈస్ రియా. ఆమె పేరు రియా అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, అతని పేరు ఏమిటి? అతని పేరు ఏమిటి? వాట్ ఈస్ హిజ్ నేమ్? వాట్ ఈస్ హిజ్ నేమ్? హిజ్ నేమ్ ఈస్ హర్ష. హిజ్ నేమ్ ఈస్ హర్ష. అతని పేరు హర్ష అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు మీ ఖాళీ సమయంలో ఏం చేస్తారు? మీరు మీ ఖాళీ సమయంలో ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ స్పేర్ టైమ్? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ స్పేర్ టైమ్? ఐ ఆమ్ విల్లింగ్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఐ ఆమ్ విల్లింగ్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అంటే నేను ఖాళీ సమయంలో నా కుటుంబంతో సమయం కేటాయించాలనుకుంటాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీకు ఏమి చేయడం బాగా వచ్చు? మీకు ఏం చేయడం బాగా వచ్చు? వాట్ ఆర్ యు గుడ్ ఎట్ డూయింగ్? వాట్ ఆర్ యు గుడ్ ఎట్ డూయింగ్? ఐ ఆమ్ గుడ్ ఎట్ కుకింగ్. ఐ ఆమ్ గుడ్ ఎట్ కుకింగ్. నెక్స్ట్ వన్, నువ్వు ఏ సమయానికి నిద్రపోతావు? నువ్వు ఏ సమయానికి నిద్రపోతావు? వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? ఐ గో టు బెడ్ ఎట్ 9 PM. ఐ గో టు బెడ్ ఎట్ 9 PM. నెక్స్ట్ వన్, మీ పుట్టినరోజు ఎప్పుడు? మీ పుట్టినరోజు ఎప్పుడు అంటే వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్
birthday. My birthday is on June 3rd. My birthday is on June 3rd. When అంటే ఎప్పుడు అని అర్థం. నెక్స్ట్ వన్, క్లాస్ ఎప్పుడు పూర్తవుతుంది? క్లాస్ ఎప్పుడు పూర్తవుతుంది? When does the class finish? When does the class finish? The class finishes at 2 p.m. The class finishes at 2 p.m. నెక్స్ట్ వన్, మీరు ఈ రోజు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? మీరు ఈ రోజు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? When are you free today? When are you free today? Sorry, I don't have free time today. Sorry, I don't have free time today. Sorry, ఈ రోజు నేను ఖాళీగా లేను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు లేస్తారు? మీరు ఎప్పుడు లేస్తారు? When do you get up? When do you get up? I get up at 5 a.m. నెక్స్ట్ వన్, సినిమా ఎప్పుడు మొదలవుతుంది? సినిమా ఎప్పుడు మొదలవుతుంది? When does the movie start? When does the movie start? The movie starts at 2 p.m. The movie starts at 2 p.m. నెక్స్ట్ వన్, నీ హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? నీ హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? When do you do your homework? When do you do your homework? I do my homework at 7 p.m. I do my homework at 7 p.m. నెక్స్ట్ వన్, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? When will you come? When will you come? I will come on Sunday. I will come on Sunday. నేను ఆదివారం వస్తాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? When are you going? When are you going? I will be planning for next week. I will be planning for next week. నువ్వు ఎప్పుడు కొంటావు? నువ్వు ఎప్పుడు కొంటావు? When do you buy? When do you buy? After getting my salary, I will buy. After getting my salary, I will buy. నా శాలరీ వచ్చాక కొంటాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీకు ఎప్పుడు కావాలి? మీకు ఎప్పుడు కావాలి? When do you need it? When do you need it? I need it for tomorrow. I need it for tomorrow. అంటే రేపటికల్లా నాకు కావాలి అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీటింగ్ ఎప్పుడు? మీటింగ్ ఎప్పుడు? When is the meeting? When is the meeting? The meeting is at 10 a.m. The meeting is at 10 a.m. నెక్స్ట్ వన్, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఇంటర్వ్యూ ఎప్పుడు? When is the interview? The interview is on 24th. The interview is on 24th. నెక్స్ట్ వన్, ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు? ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు? Where do you want to go? Where do you want to go? I want to go to the library. I want to go to the library. నేను గ్రంథాలయానికి వెళ్ళాలనుకున్నాను అని చెప్తున్నామన్నమాట. వేర్ అంటే ఎక్కడ, ఎక్కడికి అని అర్థం. నెక్స్ట్ వన్, మీ పాఠశాల ఎక్కడ ఉంది? మీ పాఠశాల ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ యువర్ స్కూల్? వేర్ ఈజ్ యువర్ స్కూల్? మై స్కూల్ ఈజ్ నియర్ ద హైవే. మై స్కూల్ ఈజ్ నియర్ ద హైవే. నా స్కూలు హైవేకి దగ్గరలో ఉంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యు ఎస్టర్డే? వేర్ వర్ యు ఎస్టర్డే? I was at home yesterday. I was at home yesterday. నేను నిన్న ఇంట్లో ఉన్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? Where are you going? I am going to the market. I am going to the market. నేను మార్కెట్ కి వెళ్తున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీ పర్సు ఎక్కడ ఉంది? మీ పర్సు ఎక్కడ ఉంది? Where is your purse? Where is your purse? It is on the table. It is on the table. టేబుల్ పై ఉంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వేర్ ఆర్ యు ఫ్రమ్? వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యు నౌ? వేర్ ఆర్ యు నౌ? నౌ ఐ ఆమ్ ఇన్ మై హోమ్. నౌ ఐ ఆమ్ ఇన్ మై హోమ్. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? Where to go? Where to go? I have to go shopping. I have to go shopping. నేను షాపింగ్ కి వెళ్ళాలి అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీ ఆఫీస్ ఎక్కడ ఉంది? మీ ఆఫీస్ ఎక్కడ ఉంది? Where is your office? Where is your office? My office is in Hyderabad. My office is in Hyderabad. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? Why are you laughing? Why are you laughing? Because he cracked a joke. Because he cracked a joke. Why అంటే ఎందుకు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? Why did you do this? Why did you do this? I did exactly what I wanted. I did exactly what I wanted. నేను ఏది చేయాలనుకున్నానో అలాగే చేశాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు?
వై ఆర్ యూ కమింగ్ హియర్? వై ఆర్ యూ కమింగ్ హియర్? ఐ యామ్ హియర్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్రీ ఇంటర్నెట్. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎందుకు వెళ్తున్నారు? వై ఆర్ యూ గోయింగ్? వై ఆర్ యూ గోయింగ్? ఐ వాంట్ టు బై వెజిటేబుల్స్. ఐ వాంట్ టు బై వెజిటేబుల్స్. కూరగాయలు కొనడం కోసం వెళ్తున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఎందుకు తొందరగా వచ్చావు? ఎందుకు తొందరగా వచ్చావు? వై డిడ్ యు కమ్ ఎర్లీ? వై డిడ్ యు కమ్ ఎర్లీ? ఐ వాంట్ టు కంప్లీట్ మై అన్ఫినిష్డ్ వర్క్. ఐ వాంట్ టు కంప్లీట్ మై అన్ఫినిష్డ్ వర్క్. నెక్స్ట్ వన్, నీకు ఈ డబ్బు ఎందుకు కావాలి? నీకు ఈ డబ్బు ఎందుకు కావాలి? వై డూ యూ నీడ్ దిస్ మనీ? వై డూ యూ నీడ్ దిస్ మనీ? ఐ నీడ్ టు బై ఏ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు బై ఏ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనడం కోసం డబ్బులు కావాలి అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఆ కోర్సు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు ఆ కోర్సు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వై డిడ్ యూ హ్యావ్ టు టేక్ దట్ కోర్స్? వై డిడ్ యూ హ్యావ్ టు టేక్ దట్ కోర్స్? ఐ లైక్ దట్ కోర్స్. ఐ లైక్ దట్ కోర్స్. నాకు ఆ కోర్స్ అంటే ఇష్టం, అందుకే తీసుకున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు సమయానికి ఎందుకు రాలేదు? మీరు సమయానికి ఎందుకు రాలేదు? వై హ్యావెంట్ యూ అరైవ్డ్ ఆన్ టైమ్? వై హ్యావెంట్ యూ అరైవ్డ్ ఆన్ టైమ్? ద రోడ్స్ ఆర్ కంజెస్టెడ్ డ్యూ టు ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల రోడ్స్ అన్ని చాలా రద్దీగా ఉన్నాయి, అందుకే రాలేకపోయాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నిన్న రాత్రి ఎందుకు నాకు ఫోన్ చేయలేదు? నిన్న రాత్రి ఎందుకు నాకు ఫోన్ చేయలేదు? వై డిడెంట్ యూ కాల్ మీ లాస్ట్ నైట్? వై డిడెంట్ యూ కాల్ మీ లాస్ట్ నైట్? సారీ, ఐ ఫర్గాట్ టు కాల్. సారీ, ఐ ఫర్గాట్ టు కాల్. సారీ, నేను కాల్ చేయడం మర్చిపోయాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు టీవీ చూస్తూ ఎందుకు ఎక్కువ సమయం గడుపుతున్నారు? మీరు టీవీ చూస్తూ ఎందుకు ఎక్కువ సమయం గడుపుతున్నారు? వై డూ యూ స్పెండ్ సో మచ్ టైమ్ వాచింగ్ టీవీ? వై డూ యూ స్పెండ్ సో మచ్ టైమ్ వాచింగ్ టీవీ? బికాజ్ ఐ am గెటింగ్ బోర్డ్. బికాజ్ ఐ am గెటింగ్ బోర్డ్. నాకు బోర్ కొడుతుంది, అందుకే టీవీ చూస్తున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఎందుకు అలా అన్నావు? ఎందుకు అలా అన్నావు? వై డిడ్ యూ సే దట్? వై డిడ్ యూ సే దట్? ఐ హ్యావ్ మై రీజన్స్. ఐ హ్యావ్ మై రీజన్స్. నా కారణాలు నాకున్నాయి అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, అతను అక్కడ ఎందుకు ఉన్నాడు? అతను అక్కడ ఎందుకు ఉన్నాడు? వై ఈజ్ హీ దేర్? వై ఈజ్ హీ దేర్? He is there to meet his wife. He is there to meet his wife. Next one, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? How are you? How are you? I am doing well. Thank you for asking. I am doing well. Thank you for asking. How అంటే ఎలా, ఎంత అని అర్థం. నెక్స్ట్ వన్, మీ వయస్సు ఎంత? మీ వయస్సు ఎంత? How old are you? How old are you? I am 25. I am 25. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? How do you feel now? How do you feel now? I am feeling good. I am feeling good. Next one, అద్దె ఎంత? అద్దె ఎంత? How much is rent? How much is rent? The rent is 30,000 rupees. The rent is 30,000 rupees. Next one, నేను ఎలా చేయగలను? నేను ఎలా చేయగలను? How can I do it? How can I do it? Follow the steps in the documentation. Follow the steps in the documentation. Next one, మీరు ఇప్పుడు ఎలా వెళ్ళగలరు? మీరు ఇప్పుడు ఎలా వెళ్ళగలరు? హౌ కెన్ యూ గో నౌ? హౌ కెన్ యూ గో నౌ? ఐ వుడ్ లైక్ టు గో ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఐ వుడ్ లైక్ టు గో ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వన్, నువ్వు బడికి ఎలా వెళ్తావు? నువ్వు బడికి ఎలా వెళ్తావు? హౌ డూ యూ గో టు స్కూల్? హౌ డూ యూ గో టు స్కూల్? ఐ గో బై బస్. ఐ గో బై బస్. నేను బస్సులో వెళ్తాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఎంత తరచుగా సినిమాకి వెళ్తారు? మీరు ఎంత తరచుగా సినిమాకి వెళ్తారు? హౌ ఆఫెన్ డూ యూ గో టు ద మూవీస్? హౌ ఆఫెన్ డూ యూ గో టు ద మూవీస్? వన్స్ ఏ మంత్. వన్స్ ఏ మంత్. నెలకోసారి వెళ్తాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఈ రోజు వాతావరణం ఎలా ఉంది? ఈ రోజు వాతావరణం ఎలా ఉంది? హౌ ఈస్ ద వెదర్ టుడే? హౌ ఈస్ ద వెదర్ టుడే? ఇట్స్ సన్నీ టుడే. ఇట్స్ సన్నీ టుడే. ఈ రోజు బాగా వేడిగా ఉంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? థ్యాంక్స్, ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ నౌ. థ్యాంక్స్, ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ నౌ. నెక్స్ట్ వన్, మీరు ఎలా నేర్చుకున్నారు? మీరు ఎలా నేర్చుకున్నారు? హౌ డిడ్ యూ లెర్న్? హౌ డిడ్ యూ లెర్న్? త్రూ బుక్స్ ఐ లెర్న్. త్రూ బుక్స్ ఐ లెర్న్. నెక్స్ట్ వన్, సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? హౌ ఈస్ ద మూవీ? హౌ ఈస్ ద మూవీ? ద మూవీ ఈస్ గుడ్. ద మూవీ ఈస్ గుడ్. సినిమా బాగుంది అని చెప్తున్నామన్నమాట. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos.
We will meet in next class. Thanks for watching. Keep learning.